బతికున్న భార్యకు భర్త డెత్ సర్టిఫికేట్ పంపాడు. కడప జిల్లా ముద్దునూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. తాగొచ్చి వేధిస్తున్నాడంటూ 15 రోజుల క్రితం ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమె పేరుతో డెత్ సర్టిఫికేట్ ను భర్త మారుతిరాజు తీసుకున్నాడు. వేరే వ్యక్తితో భార్యకు పంపాడు. ఈ ఘటనపై పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేశారు. చచ్చినట్టు బర్త్ షాప్ టికెట్ పంపించింది. నేను చచ్చిపోయినట్టు కొట్టంటే భయపడొచ్చింది సార్. మన మాత్రం నన్నేం కొట్టలే తిట్లే, ఇంటికి రా అనేది ఏరే చోటుకు పోయి వచ్చాను. పిల్లలకు కావాలి ఏం పోలే, పిల్లలకు చెప్పలే, భర్తకు చెప్పలే. పోలీస్ స్టేషన్కు నేను న్యాయం చేయాలని వచ్చిన. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ శర్మ అందిస్తారు. ప్రసాద్ శర్మ. వంశీ, ఈ ముద్దనూరు చెందినటువంటి ఏదైతే మారుతి రాజు అనే వ్యక్తికి తర్వాత కలసపాడు మండలం దూలంవారిపల్లికి చెందినటువంటి ఆదిలక్ష్మితో కొంతకాలం క్రితం పెళ్లి వివాహం అయింది. 2 ఏళ్ల క్రితం. వీరికి 3 సంతానం కూడా ఉన్నారు. తర్వాత ఇతను ఏదైతే రాజు ఉన్నారో రోజు తప్పతాగి వచ్చి భార్యను హింసించేటువంటి మనస్తత్వం ఉన్నది స్థానికుల ద్వారా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజుల క్రితం ఆదిలక్ష్మి తన భర్తను వదిలేసి 3 పిల్లలను కూడా ఇంట్లో వదిలేసి నేరుగా కలసపాడు మండలం దూలంవారిపల్లికి వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళింది. ఈ నేపథ్యంలోనే రాజు ఏదైతే తన భార్య తనను కాదని వెళ్లిపోయిందనేటువంటి ఒక కోపంతో ముద్దనూరు పంచాయతీ ఆఫీస్ లో ఉన్న భార్య చనిపోయిందనేటువంటి డెత్ సర్టిఫికేట్ తీసుకుని ఆ డెత్ సర్టిఫికేట్ ను సంబంధిత వ్యక్తి కొంతమంది తన బంధువుల ద్వారా ఆమెకు చేర్చడం జరిగింది. దీని మీద ఆమె ఈ రోజు ఫిర్యాదు చేయడానికి కలసపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి రావడంతో ఈ ఘటన విడుదల చేసింది. నేను బ్రతికుండగానే నేను చనిపోయినట్లు ఒక డెత్ సర్టిఫికేట్ సృష్టించి అది తనకే పంపడం అనేది ఒక బాధాకరమైన ఘటనగా ఆమె చెప్తూ వాళ్ళ పోలీసులను ఆశ్రయించింది. ఇది కడప జిల్లాలో జరిగినటువంటి ఒక విచిత్రమైన ఘటనగా చెప్పుకోవచ్చు. అసలు ఈ రాజు నిజంగానే డెత్ సర్టిఫికేట్ తీసుకున్నాడా లేక ఫేక్ ఒకటి సృష్టించి భార్యను భయపెట్టడానికి ప్రయత్నం చేశారనేది తేలాల్సింది. అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తే ఇందులో వాస్తవాలు తెలిసే అవకాశం ఉంది. భార్య బతికుండగానే ఇలా చేయడంపై పరువులు విమర్శలు వెల్లుతున్నాయి. థ్యాంక్ యూ ప్రసాద్ శర్మ.